వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాము. షో దట్ వెక్టార్స్ 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్ అలా మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు? 1 2 3 4 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఓకేనా, సో ఈ 4 ఈక్వేషన్స్ని ఏమన్నారు? ఆర్ కోప్లానార్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్, ఓడి బార్ అని తీసుకుంటాం. ఓకేనా, సో ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్. సేమ్ అలాగే ఓబీ బార్ రాస్తాం, అంటే ఈక్వేషన్స్ ఇచ్చిన ఈక్వేషన్స్నే సేమ్ రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఓసీ బార్ 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్. సేమ్ ఓడి బార్ ఈజ్ ఈక్వల్ టు -4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. ఓకే, ఇలా మనకి ఇచ్చిన 4 ఈక్వేషన్స్ని రాస్తాం. ఇప్పుడు ఆర్ కోప్లానార్ అంటే మనకి లాస్ట్లో ఆన్సర్ 0 రావాలి. కోప్లానార్ అంటే 0 అని రావాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం చేస్తాము? ఏబి ఏసీ ఏడి యొక్క డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఏబి ఏసీ ఏడి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఏబి అని ఉంది, సో సెకండ్ టర్మ్ తీసుకోండి, అంటే బి మైనస్ ఏ, అంటే ఓబీ మైనస్ ఓఏ చేస్తాం. అంటే ఓబీ వాల్యూ ఎంత? వెయిట్, ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ చేస్తాం. ఓకే, సో ఓబీ బార్ ఎంత వాల్యూ? -j బార్ మైనస్ k బార్ మైనస్ 4i బార్ మైనస్ 5j బార్, ఓకే, మైనస్ k బార్. మల్టిప్లై అమ్మా, ఒకసారి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా చేద్దాము. 4i బార్ ప్లస్ 5j బార్. ఓకే, సో ఫస్ట్ ఓబీ బార్ వాల్యూ ఎంత? -j బార్ మైనస్ k బార్, మైనస్ పెట్టి ఓఏ బార్ వాల్యూ వేసాం. అంటే ఎంత వస్తుంది మనకి? -j బార్ మైనస్ k బార్ మైనస్ 4i బార్ మైనస్ 5j బార్. మల్టిప్లికేషన్ మా లోపలికి. ఓకేనా, మైనస్ k బార్. ఓకే, సో అలా చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? -i బార్ ఒకటే ఉంది, సో 4i బార్, j బార్ ఎంత? -5j బార్ మైనస్ j బార్ అంటే -6j బార్ మైనస్ k బార్ మైనస్ k బార్ అంటే -2k బార్. ఓకే, ఇది మనకు వచ్చిన ఏబి ఆన్సర్. సేమ్ ఇప్పుడు ఏబి ఏసీ ఏడికి చేస్తాం. ఏబి బార్ ఏసీ బార్ అండ్ ఏడి బార్. ఓకే, మనకి చూడండి, ఓకే, ఏబిసి ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఈ పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, దాన్నే డి అంటాం. ఇప్పుడు దానికి ఎలా చేస్తున్నాం మనం? ఏబి బార్ ఒకటి, ఏసీ బార్ ఒకటి, ఏడి బార్ ఒకటి. ఓకేనా, ఇలా చేయాలి. అందుకని ఏబి ఏసీ ఏడి తీసుకుంటాం మనం. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈ వాల్యూస్ రాయడానికి ఈజీ ఉంటుంది. సో ఏసీ బార్ అంటే ఏంటి? సెకండ్ వాల్యూ ఏంటి? సి. నెక్స్ట్ ఏ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత? 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్ మైనస్ ఆఫ్ ఓసీ బార్ వాల్యూస్, సారీ ఓఏ బార్ వాల్యూస్ ఇప్పుడు, అంటే 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏసీ బార్ వాల్యూస్ వచ్చేసి -i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్ వస్తుంది. ఓకే, సేమ్ అలాగే ఏడి బార్. ఏడి బార్ అంటే ఏంటి? ఓడి బార్ మైనస్ ఓఏ బార్, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఈ ఆన్సర్ చేస్తే మనకి -8i బార్ మైనస్ j బార్ ప్లస్ 3k బార్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే డెట్ వాల్యూస్ ఆఫ్ ఏబీ బార్ ఏసీ బార్ ఏడి బార్ చేస్తాం. అంటే ఏబీ బార్ ఏసీ బార్ అండ్ ఏడి బార్. సో ఏబీ బార్ ఏసీ బార్ ఏడి బార్ అన్నారు కదా, సో ఏబీ, సో డెట్ వాల్యూ చేస్తాం. డెట్ వాల్యూ అంటే ఫస్ట్ ఏబీ బార్కి ఎంత వచ్చింది? ఇది ఏబీ బార్ వాల్యూ ఎంత? -4 -6 -2. ఓకే, నెక్స్ట్ ఏసీ బార్ ఎంత వాల్యూ వచ్చింది మనకి? ఇది వచ్చింది, అంటే -1 4 3. ఓకే, సో నెక్స్ట్ ఏడి బార్. ఏడి బార్ అంటే ఎంత వచ్చింది మనకి? -8i బార్ మైనస్ j బార్ ప్లస్ 3k బార్ వచ్చింది. సో అది యాజ్ యూజువల్ రాసేస్తాం, -8 -1 3. ఓకే, ఇప్పుడు మనం దీనికి డిటర్మినెంట్ కనపడతాం. డిటర్మినెంట్ అంటే మనం ఏమనుకున్నాము? ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని రాసుకోవాలి. ఓకేనా,
సో ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనసే కాబట్టి -4 ఇంటూ బ్రాకెట్ ఇది అంటే 4కి కరస్పాండింగ్ రోస్ కాలమ్ రెండు హైడ్ చేసేసి ఏమైతే వాల్యూ ఉంటుందో అది రాస్తాం. అంటే 4 3s are 12 మైనస్ 3 ఇంటూ -1 ఇస్ -3 కాబట్టి -3 అని ఇలా రాస్తాం. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో +6 ఇంటూ 6 యొక్క కరస్పాండింగ్ రోస్ కాలమ్స్ తీసేస్తాం. అప్పుడు ఏముంది -3 -8 3s are 24 కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -24. సో ఇలా మీరు బ్రాకెట్ రాయడం వల్ల మీకు కన్ఫ్యూజన్ అన్నది రాదనమాట. ఓకే, సో నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2 ఇంటూ 2 యొక్క కరస్పాండింగ్ రో కాలం తీసేస్తే -1 ఇంటూ -1 ఇస్ 1 -8 ఇంటూ 4 -32. ఓకే, ఇలా రాస్తాం. అప్పుడు ఎంత వచ్చింది -4 ఇంటూ 15 +6 ఇంటూ 21 -2 ఇంటూ 33 వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన దానికి మనం సింప్లిఫికేషన్ చేస్తే -60 + 126 -66 అంటే ఎంత వచ్చింది మనకి 126 - 126 దట్ ఇంప్లైస్ 0 వచ్చిందంటే ఏంటి, దేర్ ఫోర్ ద గివెన్ వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ కోప్లానర్ అంటే ఏం చెప్పాను మీకు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి, దాన్నే కోప్లానర్ అంటాం. సో నెక్స్ట్ సమ్ ఏంటి, ఇఫ్ ద పాయింట్స్ whose పొజిషన్ వెక్టార్స్ ఆర్ 4 పాయింట్స్ ఇచ్చారు ఆర్ కోప్లానర్ షో దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146/17 అన్నారు కదా. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏంటి -3i బార్ -2j k బార్ అవన్నీ రాస్తాం, ఓఏ ఓబి ఓసి అలా రాస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ గివెన్ పాయింట్స్ అన్నీ మీకు ఎప్పుడు క్వశ్చన్లో ఎలా ఇచ్చినా కూడా కోప్లానర్ అంటే అలాగే రాస్తాం. కోప్లానర్ అన్నా నాన్ కోప్లానర్ అన్నా ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్రెడీ కోప్లానర్ అని చెప్పి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. ఆర్ కోప్లానర్ అంటే ఏంటి, ఏబీ ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు ఏడీ అన్నది 0 అంతేనా. కోప్లానర్ అంటే ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చూసాం, ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ అన్నది ఈక్వల్ టు 0 అని వస్తే దాన్ని కోప్లానర్ అంటాం. సో ఓఏ బార్ ఎంత 3i బార్ -2j బార్ -k బార్, ఓబీ బార్ ఎంత 2i బార్ 3j బార్ -4k బార్, ఓసీ వాల్యూ వచ్చేసి -i బార్ +j బార్ +2k బార్. సేమ్ అలాగే ఓడీ బార్ ఈజ్ ఈక్వల్ టు 4i బార్ +5j బార్ λk బార్. ఓకే, ఇక్కడ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసారు మనకి, అది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా, ఆ వాల్యూ లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ అంత వస్తుందని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇలా ఓఏ ఓబీ ఓసీ అది రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏబీ ఏసీ ఏడీ. ఓకేనా, ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బార్ ఈక్వల్ టు ఏడీ బార్ అని రాసేయండి. సో ఏబీ బార్ అంటే ఏంటి, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ అని చెప్పాను కదా. సెకండ్ వాల్యూ ఏంటి, ఓబీ బార్ -ఓఏ బార్. సేమ్ ఇది కూడా ఓసీ బార్ -ఓఏ బార్, ఓడీ బార్ -ఓఏ బార్. సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ చేస్తాం. సో ఇప్పుడు ఓబీ బార్ వాల్యూ ఎంత 2i బార్ +3j బార్ -4k బార్ రాసేద్దాం. అది 2i బార్ +3j బార్ -4k బార్ ఓబీ వాల్యూ మైనస్ ఓఏ వాల్యూ ఎంత 3i బార్ -2j బార్ -k బార్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే ఏబీ బార్ ఆన్సర్ వచ్చేసి -i బార్ +5j బార్ -3k బార్. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ ఏసీ బార్ చేస్తే, ఏసీ బార్ అంటే ఏంటి, ఓసీ -ఓఏ చేసాం. ఓసీ ఎంత -i బార్ +j బార్ +2k బార్ మైనస్ ఇంటూ ఓఏ బార్ వచ్చేసి 3i బార్ -2j బార్ -k బార్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బార్ వచ్చేసి -4i బార్ +3j బార్ +3k బార్. సేమ్ అలాగే ఏడీ బార్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి, ఒకసారి చేసి చూపిస్తాను బికాజ్ లాంబ్డా వాల్యూ ఉంది కాబట్టి. ఓడీ బార్ ఎంత 4i బార్ +5j బార్ +λk బార్. ఓకే, ఇది మన ఓడీ వాల్యూ. ఓఏ వాల్యూ ఏంటి 3i బార్ -2j బార్ -k బార్. సో దీన్ని ఎలా చేయాలంటే 4i బార్ +5j బార్ +λ/k బార్ λk బార్ -3i మైనస్ ఇంటూ మైనస్ +2j బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి k బార్. ఓకే,
సో ఇప్పుడు దీన్ని 3i ఐస్ ఎన్ని ఉన్నాయి 4 - 3 అంటే i బార్, 5j 2j అంటే 7j బార్. నెక్స్ట్ ఇప్పుడు k బార్ రెండిట్లో నుంచి కామన్ తీద్దాం. k బార్ కామన్ తీస్తే ఏంటి లాంబ్డా, ఇక్కడ 1 లాంబ్డా ప్లస్ 1. ఓకే, సో ఇది మనకు వచ్చిన AD బార్. ఇప్పుడు ఏంటి ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, కోప్లానర్ అని ఇచ్చారు రైట్. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ కోప్లానర్ అని చెప్పిచ్చారు. అంటే ఏంటి AB AC AD ఈ మూడుని ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు డెట్ వాల్యూ తీసుకుంటాం. డెట్ వాల్యూ ఆఫ్ AB ఎంత -1 5 -3 -1 5 -3. ACకి -4 3 3 -4 3 3. ఇప్పుడు AD వారికి ఎంత 1 7 లాంబ్డా ప్లస్ 1 1 7 అండ్ లాంబ్డా ప్లస్ 1. ఈ డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం అండ్ ప్లస్ మైనస్ ప్లస్ అని చెప్పి యాజ్ యూజువల్ తీసేసుకుంటాం. సో ఇప్పుడు దీనికి డెట్ వాల్యూస్ కనబడతాం. ఓకే, సో డెట్ వాల్యూస్ అలాగా ఫస్ట్ -1 ఇంటూ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 అంటే ఎంత 3 లాంబ్డా ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ -21 నెక్స్ట్ -5 ఉంది, -5 ఇంటూ ఇది క్లోజ్ చేస్తే ఎంత అయింది మనకి -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 అంటే -4 లాంబ్డా -4 వచ్చింది. సో నెక్స్ట్ 3 ఇంటూ 1 -3. ఓకే, మైనస్ పెట్టాలి కాబట్టి అది పెట్టాం. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి -3 అని పెడతాం. -3 ఇంటూ కరస్పాండింగ్ రోస్ కాలమ్స్ క్లోజ్ చేస్తే 7 ఇంటూ -4 -28 -3. సో ఎంత వచ్చింది మనకి ఆన్సర్. సో ఇలా చేస్తే మనకి -3 లాంబ్డా ప్లస్ 18 ప్లస్ 20 లాంబ్డా ప్లస్ 35 ప్లస్ 93 వస్తుంది ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇదంతా ఈక్వేషన్ ఈక్వల్ టు 0 అని ఉండాలి. ఓకేనా. సో ఇలా సాల్వ్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ని మళ్ళీ ఇంకా సాల్వ్ చేద్దాం. సో 20 లాంబ్డా -3 లాంబ్డా 17 లాంబ్డా ప్లస్ ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే మనకి 146 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి 17 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపించేస్తే -146 అవుద్ది. దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146 బై ఇది ఇలా డినామినేటర్కి వెళ్ళిపోద్ది బై 17. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -146 బై 17. సో మనకి క్వశ్చన్లో అదే ఇచ్చారు కదా ప్రూవ్ చేయమని చెప్పి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146 బై 17 అన్నారు, అదే వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.